ఇది అనాదిగా మనకి వస్తున్న ఒక ఆచారం. ఏదైనానండి, ఏ ఆచార వ్యవహారాలైనా, ఏ పండగలైనా, ఏవైనా కూడా మన మంచి కోసం, మన కుటుంబ వ్యవస్థ బాగుండటం కోసం, ప్రేమ ఆప్యాయతలు పెరగటం కోసమే ఇవన్నీ పెట్టింది. నిజంగానే యమధర్మరాజు గనక తీరిక లేక వెళ్ళలేకపోయినట్టు, ఎవరైనా సరే తీరిక లేక వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడైతే కొంతమంది విదేశాల్లో కూడా ఉంటున్నారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు కూడా రాలేకపోయిన టైం ఉంటుంది కదమ్మా. కాబట్టి ఇదొక మంచి అవకాశంగా తీసుకుని చక్కగా మీ చెల్లెళ్ళు ఎవరైతే మీ అక్కయ్యలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత్తో చేసిన భోజనం తిని చక్కగా వాళ్ళు సంతోషపడతారు కదమ్మా. ఒక పుట్టింటి వారు తమ ఇంటికి వచ్చారంటే భోజనం పెట్టడంలో ఆ సోదరికి ఉన్న ఆనందమే వేరు. కాబట్టి ఆమె ఆనందిస్తుంది. ఏదైనా తోడబుట్టిన ఆడపిల్ల ఆనందిస్తే అంతకు మించింది లేదు ఆ కుటుంబానికి. ఆశీస్సులే ఒక రకంగా. కాబట్టి ఈ రకంగా అయినా కూడా చక్కగా కలుస్తారు. ఒక తోడబుట్టిన వాళ్ళు చక్కగా కలుస్తారు, చక్కగా భోజనం చేస్తారు అన్న ఇదితో దీన్ని పెట్టడం జరిగింది. అనాది నుంచి వస్తుంది. తప్పకుండా భగిని హస్త భోజనం చక్కగా ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో చక్కగా మీరు వండండి. మీ కడుపున పుట్టిన మీ తోడబుట్టిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకోండి. సరదాగా ఈ పండగని చేసుకోండి. అమ్మ, ఒకవేళ ఆడపిల్లలే ఉన్నారనుకోండి, ఇద్దరు అన్నదమ్ములు లేరనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి మరి? ఏం ఇబ్బంది లేదండి. 4 5 ఆడపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు మీరు పిలుచుకుని చక్కగా భోజనాలు చేయొచ్చు. వాళ్ళు కూడా ఒక ఇంట్లో ఎవరో మీరు ఒక ఇంట్లో అనుకుని చక్కగా మీరు కలిసి భోజనం చేయొచ్చు. ఏదైనా ప్రేమ ఆప్యాయతగా నిరసమే కదమ్మా ఈ పండగ. కాబట్టి అట్లా చేయటంలో తప్పేం లేదు. చక్కగా చేసుకోవచ్చు. ఓకే.